మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణపై గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన సూచనలను యజమానులు ఖచ్చితంగా అమలు చేస్తూ మద్యం విక్రయాలను కొత్త విధానాల్లో ప్రారంభించారు. రాజగోపాల్ రెడ్డి సూచించినట్లు మద్యం షాపులు ఊరి బయటే ఏర్పాటు చేయగా విక్రయాలు మధ్యాహ్నం 1 గంట తర్వాత ప్రారంభమయ్యాయి. అలాగే పర్మిట్ రూమ్లకు సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయొద్దని, సిండికేట్ అవ్వకుండా చూడాలని ఎమ్మెల్యే ముందుగానే స్పష్టం చేశారు. కొత్తగా మద్యం టెండర్లు వేసే సమయంలోనే మునుగోడు నియోజకవర్గం మొత్తం మీద మద్యం షాపులు దక్కించుకునే యజమానులు ఈ నియామకాలకు లోబడే పని చేయాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు. వీలైతే స్థానికులే టెండర్లలో పాల్గొని షాపులు దక్కించుకోవాలని కూడా ప్రోత్సహించారు. డ్రా ప్రకారం కొన్ని షాపులు స్థానికులకు, మరికొన్ని స్థానికేతర యజమానులకు దక్కాయి. తాజాగా హైదరాబాద్లోని తన నివాసంలో టెండర్లు గెలుచుకున్న యజమానులతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో షాపులు మధ్యాహ్నం 1 గంట తర్వాతే తెరవాలి, పర్మిట్ రూములు సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే పనిచేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులకు విక్రయాలు జరగకూడదని అన్నారు. ఎమ్మెల్యే సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం షాపులు నిర్వహిస్తామని యజమానులు హామీ ఇచ్చారు. ఈ రోజు నుంచే మునుగోడు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కొత్త వైన్ షాపులు ఊరి బయటే ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట నుంచి విక్రయాలు మొదలయ్యాయి. ఇటు తిరుగు, ఇటు తిరుగు. తీస్తున్నా తీస్తున్నా. ఇది అంతా పెడితే మరాడు ఇట్లయితే బంద్ చేయంటాడేమో.